నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా వస్తుంది. అయితే నిన్న తెలంగాణ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, బెనిఫిట్ షోలు గానీ టికెట్ల హైక్ గానీ ఉండదని. అయితే ఇప్పుడు ఇదంతా కూడా పుష్ప సినిమా వల్ల, అల్లు అర్జున్ వల్లనే ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నింటి కూడా -పాయింట్ నష్టాలు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? నిన్న జరిగిన మీటింగ్ లో బెనిఫిట్ షో వద్దని చెప్పేసి సీఎం గారు చెప్పారు. మరి ఇప్పుడు ఆ షో లేకపోతే ఇప్పుడు వీళ్ళకి ఆ పుష్ప 2 మూవీకి చాలా లాభాలు వచ్చాయి కదా. ఇప్పుడు అలా ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడు వచ్చే 3 మూవీస్ ఉన్నాయి, బాలకృష్ణ, వెంకటేష్, ఇంకా మళ్ళీ వచ్చే సినిమా కొంచెము వచ్చే సినిమా దెబ్బ పడచ్చు అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా వేడి మీద ఉన్నారు. ఇంకా 1 మంత్ కూడా కాలేజ్ జరిగి, కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు సీఎం గారు కూడా కొంచెము కోపంలో ఉన్నారు కాబట్టి ఆ షోలు మాత్రం రద్దు చేయాలి అని చెప్పేసి చెప్పారు. నిన్న మీటింగ్ లో చెప్పారు కదా, ఇవ్వనని చెప్పారు. కానీ దాని ఎఫెక్ట్ పడొచ్చు అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇప్పుడు అల్లు అర్జున్ ద్వారా అంతా అయ్యింది కాబట్టి ఆయన ద్వారా ఇప్పుడు వచ్చే సినిమా అన్నిటి కూడా నష్టాలే. ఇంకా బెనిఫిట్ షోలు కానీ టికెట్ హైక్ లేకపోతే కష్టమే కదా. నష్టమే 100%. ఆయన వల్ల ఇప్పుడు వచ్చే సినిమాలకి అలా జరిగి ఉండకుంటే ఇప్పుడు మొత్తం సినిమాలు ఓ రేంజ్ లో ఉండేవి. ఇలా జరిగింది కాబట్టి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుంది. అది ఇప్పుడు గేమ్ చేంజర్ గానీ, డార్క్ మహారాజ్ ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ తో సినిమాలు చేశారు కదా. అవును, కనీసం మరి వాళ్ళు పెట్టినందుకన్నా వస్తాయో లేవని చాలా మంది కూడా డౌట్. సో మరి డౌట్ అంటే నాకు కూడా 100% అదే డౌట్ వస్తుంది. కానీ గేమ్ చేంజర్ శంకర్ గారు డైరెక్షన్ చాలా రోజుల తర్వాత వచ్చారు. కానీ ఆయన సినిమా మొత్తం ఆయన పెట్టిన డబ్బు కంటే కొంచెం ఎక్కువే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, వాళ్ళు ప్రొడ్యూసరే డబ్బు పెడతారు, కాకపోతే వాళ్ళు లాస్ కావద్దు. ఇప్పుడు వీళ్ళు హీరోలు అంటే పోనివ్వండి, వాళ్ళ దగ్గర ఈ రోజు లేకుంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. కానీ ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే డబ్బు పెట్టారో వాళ్ళు కష్టము. కానీ వాళ్ళు నేను ఒకటే కోరుకుంటున్నాను, అలా కావద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా ఇలా చేస్తున్నారు కాబట్టి ఆ సినిమా పుష్ప 2 ఇలా జరిగింది కాబట్టి ఎఫెక్ట్ పడుతుంది. కానీ నేను ఒకటే ఏంటంటే, ఇప్పుడు శంకర్ గారికి కూడా నాకు ఆయన మూవీస్ అంటే చాలా ఇష్టం, బాగుంటాయి. అది ఏమంటారంటే ఎఫెక్ట్ గానీ మొత్తం చాలా మామూలుగా ఉండవు. ఓ రేంజ్ లో అమ్మో ఆయన ఏంది ఆయన మైండ్ అయినా అనేలాగా ఉంటుంది ఆయన మూవీస్. అయితే నేనేమని కోరుకుంటున్నానంటే ఇప్పుడు గేమ్ చేంజర్, బాలకృష్ణ మూవీ, వెంకటేష్. గేమ్ చేంజర్ ఫస్ట్ రిలీజ్ తర్వాత, అవును కదా, ఫస్ట్ తర్వాత 12 కి వాళ్ళ మూవీస్ రిలీజ్ అవుతాయి. కానీ ఇప్పుడు ఆయన పెట్టిన డైరెక్షన్ లో చాలా ఖర్చు పెట్టుంటారు. అయితే నేను ఒకటే కోరుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడు బెనిఫిట్ షోలు లేవు, రద్దు చేశారు. ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఆయన మూవీ మంచిగా ఆడి కొంచెం పుష్ప 2 కంటే కొంచెం దాటి, ఆ డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ కాబట్టి ఆ పుష్ప 2 దాటి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తెలంగాణ అంటే రద్దు చేశారు, మరి ఆంధ్రలో ఏమైనా పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందా? వాళ్ళు కూడా బ్యాన్ చేసే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఇక్కడ అయితే రద్దు చేశారు కాబట్టి ఆ షోలు ఉండవు. కానీ అక్కడ ఏం జరగలేదు. వాళ్ళు కూడా ఇట్లా మూసేస్తే బాగుంటది, రద్దు చేస్తే బాగుంటది అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని ఇంకా తీసుకొని వెళ్ళకండి, బాగుంటుంది. కొంచెం కండిషన్స్ పిల్లలకి మనం నచ్చ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జరిగింది కాబట్టి, బాబుని కూడా చూస్తున్నాం కాబట్టి మనం ఏం చెప్పాలంటే, ఇంకోటి లేదమ్మా ఇంకా 1 వీక్ ఆగెళ్దాము, 10 days ఆగెళ్దాము, వద్దు మన ఇలా జరిగింది కదా, తొందర పడవద్దు అని చెప్పేసి ఇప్పుడు ప్రతి పేరెంట్స్ పిల్లలకి నచ్చ చెప్పండి. అలా నచ్చ చెప్తే ఎవరికి ఏమి ఇలా ఇన్సిడెంట్ జరగదు పాపం. ఎందుకంటే వాళ్ళు కోట్లల్లో డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళు నష్టపోకూడదు. మెయిన్ పాయింట్ ఈ పుష్ప 2 వల్ల వాళ్ళు ఎందుకు నష్టపోవాలి, నేను అది కోరుకుంటున్నాను. అది సీఎం గారు కూడా కొంచెము ఆయన కోపం మీద ఉన్నారు. కానీ ఆయనను కూడా మనం తప్పు పట్టద్దు. ఆయన కూడా మన ప్రాణాల కోసమే ఆయన చెప్తున్నారు, కాపాడుకోవాలని చెప్పేసి. ఆయన మీద కూడా మనము ఏం చెప్పడానికి ఉండదు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమాతో పాటు ఇంకా 2 సినిమాలు వస్తున్నాయి. అయితే నిన్న తెలంగాణ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, బెనిఫిట్ షోలు కానీ టికెట్ల రేట్ల పెంపు విషయంలో కానీ పర్మిషన్ ఇవ్వమని. సో ఖచ్చితంగా ఈ అల్లు అర్జున్ వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా నష్టం అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అంటే అన్నది కరెక్టే. అది అల్లు అర్జున్ వల్ల మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి నష్టం వస్తుందంటే అది నిజమే. అది ఎందుకంటే రాబోయే ఇప్పుడు సినిమాలు బాలయ్యది ఉంది, వెంకటేష్ ఉంది, రామ్ చరణ్ ఉంది.
వాళ్ళ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ది కూడా వస్తుంది. అయినా కూడా నష్టమే. కానీ ఒక్కరి వల్ల ఇంతగానం మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి నష్టం వస్తుందంటే అది చాలా బాధాకర విషయం. అల్లు అర్జున్ కూడా కొద్దిగా వెనక్కి తగ్గి మంచి నిర్ణయం తీసుకుని ఉంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. మీరు సపోర్ట్ చేస్తారా, సపోర్ట్ చేయాలి? రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నంటే అది మంచి ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఆయన ఇది నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇప్పుడు వచ్చే సినిమాలు అన్ని కూడా భారీ భారీ బడ్జెట్ తోని సినిమాలు చేశారు. మరి కనీసం వాళ్ళకు పెట్టిన అమౌంట్ అన్న తిరిగి వస్తుందని కొంతమంది అయితే డౌట్ పడుతున్నారు. మీరేమంటారు? తిరిగి వస్తుంది, అట్లా ఏం లేదు. బెనిఫిట్ షో ఎక్కువనా పర్లేదు. ఇంతకు ముందు ఒక 10 ఏళ్ల కింద మనం చూసుకుంటే బెనిఫిట్ షోలు ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ షోలు, మిడ్ నైట్ షోలు ఉండకుండే. అప్పుడు కూడా కలెక్షన్లు వచ్చినాయి, కానీ వస్తాయి. అయితే ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి కదా, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా హైప్ అవుతుంది అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ అవుతారు. గేమ్ చేంజర్ అని ఎందుకని? మిగతా వాళ్ళు కూడా పెద్ద పెద్ద హీరో, పెద్దోళ్ళే, కానీ ఈయన కూడా పెద్ద హీరోవే, డైరెక్టర్ పెద్ద డైరెక్టర్. రామ్ చరణ్ డాన్స్ చాలా బాగుంది. ఈ మూవీలో చాలా అద్భుతంగా డాన్స్ చేసిన రామ్ చరణ్. అంటే ఇందులో పాలిటిక్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా చూపించే అవకాశం ఉందంటారా? ఏమో తెలియదు బ్రో, ఉండొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా, కొద్దిగా ఏమన్నా చిన్న చిన్న షాట్లు పెట్టొచ్చు పవన్ కళ్యాణ్ గురించి. మరి సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? బాగుంటాయి, 3 సినిమాలు బాగానే ఉంటాయి. కానీ కొద్దిగా గేమ్ చేంజర్దే దీన్ని ఎక్కువ అయిపోయింది. ఓకే, సో ఓవరాల్ గా రేవంత్ రెడ్డి నిర్ణయానికి మీరు ఏమంటారు? అంగీకరిస్తారా? రేవంత్ రెడ్డి గారు ఈ మన తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన బెనిఫిట్ షోలు లేవు, ఏం లేవు, నార్మల్ గా ఆడించుకోండి అని చెప్పారు. మేడం, ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ వల్ల ఇదంతా కూడా అయింది, అల్లు అర్జున్ ద్వారానే అయిందని అంటున్నారు. మరి టాలీవుడ్ అంతా కూడా ఇప్పుడు నష్టాల్లో పోవాల్సిందేనా? లేదు, అల్లు అర్జున్ గారిది ఏం కాదు అది. అభిమానులుగా మనం కూడా కొన్ని తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడ వెళ్తే ఇలా తొక్కిసలాట అవుతుంది, ఇక్కడికి వెళ్తే ఇలా ఉంటుంది అని చెప్పి దాన్ని ఆచితూచి మనం కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఏదో జరిగిందని చెప్పి తన మీద నిందేయాల్సింది కాదు. మన జాగ్రత్తల్లో మనం ఉంటే ఇలాంటివి జరగవు కదా అని నేను చెప్తున్నాను. మొత్తానికి ఆల్రెడీ ఇప్పుడు బెనిఫిట్ షోట్ లేవు అండ్ టికెట్ల హైక్ లేదని కన్ఫర్మ్ చేసేసారు. మరి ఇప్పుడు వచ్చే సినిమాలకి ఆల్మోస్ట్ అంతా నష్టాలే కదా. నష్టాలంటే అదేం లేదండి. వీళ్ళు ఈ బెనిఫిట్ షోస్ వల్ల తీసుకోవాల్సినంతా తీసుకున్నారు. వీళ్ళకంటూ కొన్ని రెమ్యునేషన్స్ అన్ని ఉంటాయి కాబట్టి సో నష్టాలు ఏం లేదు. ఇది ఒక కల్చర్ ని బ్రేక్ చేసినట్టు అయింది అంతే రేవంత్ గారు, అంతే. అంటే ఇప్పుడు వచ్చే 3 సినిమాల్లో ఏ సినిమా హైప్ అవుతుంది అనుకుంటున్నారు? డాకు మహారాజ్, సంక్రాంతి. అంటే మెగా ఫ్యామిలీకి అయితే రామ్ చరణ్ గురించి వెయిట్ చేస్తున్నాము. ఫ్యామిలీ ఆడియన్స్ కి మన వెంకటేష్ గురించి వెయిట్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం బాలయ్య గారు మాస్ గా అందరు వెయిట్ చేస్తున్నారు. అది అందరికి వర్తిస్తుంది. బాలయ్య గారు అంటే జై బాలయ్య అని చెప్పొచ్చు. ఇంతవరకు చూసిన సాంగ్స్ గానీ టీజర్ అవన్నీ ఎట్లా అనిపించినాయి గేమ్ చేంజర్ నుంచి? గేమ్ చేంజర్ సూపర్ గా ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ మనము తన పంచకట్టు ఇంకొకటో తన వేరే స్టైలు, వాళ్ళ నాన్నగారి స్టైలు మనం రంగస్థలంలో చూసేసాము. సో ఇందులో కూడా ఇంకొంచెం మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు మెగా ఫ్యామిలీకి అభిమాని అంటున్నారు కదా, ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమాలో పాలిటిక్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా చూపించే అవకాశం ఉందంటే? చూపించవచ్చు, ఆబ్వియస్లీ చూపించకపోవచ్చు అండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా చాలా ముందంజలో ఉన్నారు, తగ్గేదే లేదని ఆయన కూడాను. సో అంతేనండి. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. సో ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ తో పాటు ఇంకా 2 సినిమాలు ఉన్నాయి కదా. నిన్న తెలంగాణ ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది, బెనిఫిట్ షోలు కానీ టికెట్లు హై కానీ ఇవ్వమని. సో ఖచ్చితంగా ఇది అల్లు అర్జున్ వాళ్ళని ఇదంతా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి మైనస్ పాయింట్ అంటున్నారు. మీ అభిప్రాయం? మైనస్ అనేది ఏమి ఉండదు. బెనిఫిట్ షోలు అంటే ఒక్కరికి ఇచ్చినట్టు ఉండదు, అందరికి ఇస్తారు. మన తెలంగాణ ప్రభుత్వం అయితే అందరికి ఇస్తుందని మొన్న అంటే రేవంత్ రెడ్డి చెప్పేశాడు. బెనిఫిట్ షోలు ఉంటాయి, బెనిఫిట్ షోలు మాత్రం ఇంకా ఏ సినిమాకి ఇవ్వని క్లారిటీగా చెప్పేశాడు. ఓకే. సో ఖచ్చితంగా అది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏ సినిమాకి వచ్చినా కూడా మైనస్ పాయింటే కదా. అవును. సో అది అల్లు అర్జున్ ద్వారానే అంటున్నారు. మీరేమంటారు? ఇంకా రేవతి అనే అమ్మాయి వల్ల అలా అయింది అనుకుంటున్నాను. మరి చూడాలి, ఇక సినిమాకి ఇస్తారో ఇవ్వరో చూడాలి. ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా నష్టాలే కదా సినిమాకి. నష్టాలంటే ఇంకా ఇంత ముందు చూడాలి. మరి ఇప్పుడు వచ్చేదాన్ని బట్టి కలెక్షన్, ఫస్ట్ డే కలెక్షన్ దాన్ని బట్టి చూడాలి. సరే, ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి కదా, బాలకృష్ణది డాకు మహారాజ్, వెంకటేష్ ది సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. ఈ 3 సినిమాలో ఏ సినిమా మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ ఎందుకంటే ఇప్పటి యువతి హీరో ఆయన కదా, దాని వల్ల అనుకుంటున్నాను. ఓకే. మళ్ళీ శంకర్ డైరెక్షన్
బానే ఉంటది, ఆయన డైరెక్షన్ బానే ఉంటది. కానీ కానీ వెంకటేష్ సినిమా సైలెంట్ గా వచ్చి హిట్ కొడతారని ఒక పేరు ఉంది మనకి. అవును. ఎప్పుడు విషయంలో కూడా సంక్రాంతికి వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఇప్పుడు కూడా అట్లనే కావచ్చా? చెప్పలేం, సినిమా చూసినంత వరకు ఎవరు చెప్పలేం. ఇప్పుడు టీజర్ చూసినంత మాత్రాన సినిమా ఎలా ఉందో నువ్వు చెప్పగలుగుతావా? లేదు లేదు. నేను ఎట్లా చెప్తా? నేను బి అదే చెప్తున్నా. సరే, సాంగ్ చూసినావా? చూసిన, సూపర్ 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 సాంగ్ మాత్రం సూపర్. సాంగ్ కోసమైనా సినిమాకి వెళ్ళొచ్చు, ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఫ్యామిలీ అందరు కలిసి. వెళ్ళొచ్చు. మరి కానీ రామ్ చరణ్ దానికి కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇంత ముందే సాంగ్స్ రిలీజ్ చేస్తారు కదా. జరగండి సాంగ్ ఉంది కదా, వెళ్ళొచ్చు, దాని కూడా వెళ్ళొచ్చు. ఐరాన్ దాని కూడా వెళ్ళొచ్చు, బాగున్నాయి. మరి బాలకృష్ణ సంగతి ఏంటి? డాకు మహారాజ్ డాకు మహారాజ్ ఆయన కూడా ఆయన డైలాగ్ తోనే నింపేస్తాడు, ఇంకా డైలాగ్ తోనే నింపేస్తాడు. బాగుంటాయి అనుకో ఆయన సినిమా కూడా. ఇక ఎవరి తగ్గలేదు అన్నట్లున్నది, ఇక పుష్ప తగ్గలేదు అన్నట్టు అట్లుంది. 3 సినిమా కూడా చూడాలి, చూసేంత వరకు కన్ఫర్మ్ అయితే చెప్పలేము. కాకపోతే ఈ 3 సినిమాల వల్ల గేమ్ చేంజర్ కొంచెం వస్తాయేమన్న అభిప్రాయం.